హలో అండి. చాలా రోజుల తర్వాత ఒక వీడియో తోటి వచ్చేసాను. ఇది గూడా మనం ఈవినింగ్ అనమాట. మిర్చి బజ్జీలు. సో, ఇది ఎందుకు చేస్తున్నానంటే, ఇక మా పిల్లలకి స్కూలు స్టార్ట్ అయిపోయినాయండి. సాయంత్రం రాంగానే ఏదో ఒకటి స్నాక్స్ చేస్తాననమాట. సో, ఈరోజు మాత్రం మనకి మిర్చీలున్నాయి కాబట్టి, మిర్చి బజ్జీ చేద్దాం అని చెప్పేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగా. సో, చూసారు గదా! శనగపిండి తీసుకున్నానండి 2 కప్పులు. అలానే సాల్ట్, అలానే కొంచెం బేకింగ్ సోడా కూడా ఏసుకోవాలి. వాటరు ఇలాగ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారే పోసుకోవద్దు. ఒక్కసారే పోసుకున్నామంటే తిక్కుగా రాదనమాట. పల్చగా అవుతుంది. ఇలాగ తిక్కుగా వచ్చేలాగా మనము మిక్స్ చేసుకుంటానే ఉండాలండి. అలా కలుపుతా ఉండాలి. అలా కలుపుతా ఉంటేనే అసలు మనకి బజ్జీలు సూపర్‌గా వస్తాయండి. నేను చేసిన బజ్జీ అయితే చాలా బావుంది. సో, ఇలాగా మధ్యలోకి చీలిక చేసుకొని, ఇందులో వాము, సాల్టు పెట్టుకోవాలండి. సో, ఇలాగ మధ్యలో కట్ అవ్వాలి మొత్తము. కింద దాకా కట్ అవ్వద్దు. ఓన్లీ పైనే కట్ అవ్వాలనమాట. ఇలాగ వాము, సాల్ట్ 2 మిక్స్ చేసేసాను. ఇందులో పెట్టేసుకుంటున్నాను ఇంకా. ఇందులో పెట్టేసుకొని, అందులో వేసేసుకొని, ఆయిల్ గూడా డీప్ ఫ్రై చేసేసుకొని, ఇంకా వేయించేసుకోవటమేనండి. చూసారు గదా! చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇంకా మా అబ్బాయి వచ్చేసరికి 5:30 అయిపోతుంది. స్కూల్ వదిలేసరికి. ఇంకా అక్కడి నుంచి వాక్ చేసుకుంటా వచ్చేసరికి 6 అయిపోతుందనమాట. మా అబ్బాయి వచ్చేసరికి ఈరోజు డిష్ అయితే నేను రెడీగా ఉంచుతున్నాను. ఆహా! ఈరోజు చూస్తే క్లైమేట్ చాలా చల్లగా ఉందండి. అసలు ఎందుకనో గాని 3 డేస్ నుంచి చూస్తే మనకి చల్లగానే అనిపిస్తుంది. ఈ చల్లదనానికి ఇంకా ఈవినింగు ఇంక ఇలాగ బజ్జీ ఏసుకొని తింటే ఆహా! చాలా టేస్ట్‌గా ఉంటది. ఇగ అందుకని నేను మా అబ్బాయికి రెడీ చేస్తున్నాను. సో, ఫస్టు 2 వేసాననమాట. చిన్న చిన్నగా వచ్చినియి గానీ, తర్వాత అన్నీ చక్కగా బాగా వచ్చేసినియండి. బజ్జీలయితే చాలా బావున్నాయి అసలు. సరేలే అని చెప్పేసి ఫస్ట్ ఒకటి వేయించిన తర్వాత ఒకటి టేస్ట్ చేశానండి. టేస్ట్ చేస్తే చాలా సూపర్‌గా వచ్చినియి. సాల్ట్ అయితే బాగా సరిపోయింది. వాము, సాల్ట్ 2 సరిపోయినాయి. చాలా టేస్ట్‌గా అనిపించినియి. ఇంకా మిగతాయి కూడా వేయించేసుకుంటున్నానండి. మనకి మిర్చి బజ్జీలయితే రెడీగా ఉన్నాయి. అసలు ఇయైతే అసలు మంటగానే కూడా లేవండి. చాలా బాగున్నాయి మిర్చి అయితే. సో, ఇక ఇది మాత్రం మనం సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. హైలో పెట్టుకొని కుక్ చేసుకోవద్దు. లేతే అసలు లోపల కుక్ అవ్వదనమాట. పచ్చిగానే ఉంటుంది. సిమ్‌లో పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది. ఇదిగోనండి ఫైనల్‌గా మనకి మిర్చి బజ్జీలైతే రెడీ అయిపోయినియి. ప్లీజ్ సబ్స్క్రైబ్.